ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఇప్పుడు ప్రెసెంట్ చాలా హల్చల్లో ఉన్న విషయం నా అన్వేషణ అలియాస్ ప్రపంచ యాత్రికుడు. ఈయన మాట్లాడే ప్రతి మాట కాంట్రవర్సీని. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ అని చెప్పి తీసుకొచ్చి మొత్తం అందరినీ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావడంతో పాటు గవర్నమెంట్ని కూడా ఇందులోకి లాగాడు. సో దానికి సంబంధించి ఇప్పుడైతే కేసు నడుస్తుంది. గవర్నమెంట్ని లాగినందుకు మెట్రో ట్రైన్స్ గురించి వాటి గురించి ఎత్తినందుకు చాలా హల్చల్ అయితే అవుతుంది. కానీ ఆయన మాత్రం ఈ సరౌండింగ్స్లో లేడు. అదర్ కంట్రీస్లో ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియని పరంగా ఆయన నడుస్తున్నాడు. సో ఈ కేసు ఎంతవరకు వెళ్ళబోతుంది, నా అన్వేషణ చెప్పింది ఎంతవరకు నిజం, అసలు ఇలా మాట్లాడడం గవర్నమెంట్ని ఉద్దేశించి కరెక్టేనా, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనతో పంచుకోవడానికి మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. ఆయన అడిగి ఇలాంటి విషయాలతో పాటు చాలా విషయాలు తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ శేఖర్ భాషా గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో బేసిక్గానే మీకు ఇప్పుడు యూట్యూబ్స్లో ఇన్స్టాగ్రామ్స్లో జరిగేవి తెలియకుండా అయితే లేదు. రీసెంట్ బాగా హల్చల్ అవుతున్న విషయం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ ఫేమస్ అయిన నా అన్వేషణ అలియాస్ ప్రపంచ యాత్రికుడు. సో ఇతన్ని మనం ఎలా తీసుకోవచ్చు? బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ ఫేమస్ అయిన నాన్ వెజ్ కాదు, నాన్ వెజ్ ఈజ్ ఆల్రెడీ ఫేమస్. అవును, రీసెంట్ గా ఈ కాంట్రవర్సీ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా తెలిసే పరంగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ విషయం. అంటే బెట్టింగ్ యాప్స్ అన్న ఆలోచన ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే తను ఆ టాపిక్ తీసుకొచ్చాడో ఇంకా అది మామూలు ఏదో వ్రతం లాగా పెట్టుకుంటాట, సంవత్సరానికి 40 రోజులు. ఓకే, ఏదో మంచి పని చేద్దాం ఇట్లా అంటే చేస్తాట, మంచిదే. కాకపోతే ఇక్కడ కొన్నిసార్లు ఆ ఫ్లోలో ఆయన చూసుకోకుండా కొన్ని మాటలు మాట్లాడేస్తుంటారు. అంటే మనం మాట్లాడేదానికి క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉంటే మనం చేయొచ్చు తప్ప, లేకపోతే అవి జస్ట్ ఆరోపణలు అవుతాయి. సరే, ఆరోపణలు చేసినంత మాత్రాన పెద్దానికి మనం కేసులు పెడతాం అనేది కూడా మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఒకవేళ ఇట్లా చూపిస్తే 3000 మనం చూపిస్తే, ఇది నేను నాన్ వెజ్ గురించి చెప్పట్లా. ఇప్పుడు ప్రభుత్వం సడన్గా ఉన్నట్టుండి మేల్కొని టపా అని చెప్పి కేసులు పడ్డం మొదలుపెట్టింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద. ఆడిన వాళ్ళ మీద కాదు, అలాగే ఆడిస్తే వాళ్ళ మీద కాదు. ఇక్కడ కేసులు ఎవరి మీద పడ్డాయి? మధ్యలో ప్రమోట్ చేసి అంటే హీరో విలను చంపేసి, సో వీళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు. సరే, ప్రమోట్ చేయడం కూడా తప్పే, దాన్ని నేను సమర్థించట్లా. కాకపోతే మరి గవర్నమెంట్ అలా చేసేటప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అటువంటి ఏమి ఉండకుండా చూసుకోవాలి కదా. ఇప్పుడు వాడు చేశాడు, వీళ్ళు చేశారు, రాణా చేశారు, లేకపోతే మంచులక్ష్మి చేశారు, లేకపోతే వాళ్ళు వీళ్ళు అని చెప్పి బోల్డ్ మంది మీద కేసులు పెట్టారు. మరి అదే ఇప్పుడు అది తప్పు అని చెప్పాలంటే గవర్నమెంట్ ఒక చోట ఒక ప్రకటన చేసి అయ్యా ఇది తప్పు అని చెప్పాలి. మీరు మెట్రో రైలు మీద నువ్వు ఓపెన్గా వేసుకుంటూ పోతున్నప్పుడు నువ్వు ఏం సందేశం, సభ్య సమాజానికి నువ్వు ఇస్తున్న సందేశం ఏమిటి అన్నట్టుగానే అనిపిస్తుంది ఎవరికైనా. అంతే. సో దాన్నే ప్రశ్నించాడు, కాకపోతే కొంచెం ఘాటుగా ప్రశ్నించాడు. దానికి కారణం ఎవరు? ఫలానా వాళ్ళు, ఆ డీజీపీఓ లేకపోతే వాళ్ళు వీళ్ళు మెట్రో మేనేజర్లు వీళ్ళు అని చెప్పి ఏవో పేరు తీసుకొచ్చాడు. సో దానికి వాళ్ళకి ఏదో లంచాలు ముట్టినాయని చెప్పి ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళ దేంట్లో బోల్డన్ సాసుల్ని వీళ్ళని లాగినప్పుడు ఇట్స్ డెరిగేటరీ. అంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంది. ఇప్పుడు మీ మీద నా మీద పెట్టారనుకో, మనం వెళ్ళి సార్ వీళ్ళని తిట్టాడు సార్ పోలీస్ స్టేషన్లో, పోరా తర్వాత పక్కరా ఐపీఎస్ అంటే మీరు నేను పౌరులు కాదు, వాళ్ళు పౌరులు. మనం ఎవరి దగ్గరికి వెళ్తే కంప్లైంట్ చెప్తామో వాళ్ళ మీద కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇదే తప్పు మీ మీద నా మీద చేస్తే పెద్ద కేసులు ఉండవు, పెద్దవాళ్ళ మీద అంటేనే కేసులు పడతాయి. సరే పోన్లే, ఏదో ఒకటి కేసులు అయితే పెడుతున్నారు. సరే, దాంట్లో నిజాలు ఆ కేసుల వల్ల తేలుతాయి. వాళ్ళు నిజంగానే నిరపరాధులైనా కూడా వాళ్ళ మీద ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు కూడా జనరల్గా నేను దీన్ని ఎలా చూస్తానంటే, కొన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీ, అపోజిషన్లో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసినా వీళ్ళు ఏకిపాటేస్తుంటారు. వీళ్ళ పనే అది. అలాగే మీడియా పని కూడా. సో ఉన్నవి లేనివి కూడా కొన్నిసార్లు గట్టిగా వేస్తుంటారు వాళ్ళ మీద. అది ఏంటంటే ఏదో దానికి సంబంధించిన ఒక చిన్న ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు మెట్రో మీద ఉంది కాబట్టే కదా మెట్రో వాళ్ళందరూ బాధ్యులు అని చెప్పి వాళ్ళని నీకనే ఒక చిన్న నిన్నే పత్రికా స్వేచ్ఛ దినోత్సవం కూడా సెలబ్రేట్ చేశాం. పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికలకు మాత్రమే కాదు, ఇప్పుడు నాన్ వెజ్ కూడా ఒక పత్రిక లాంటి వాడే. అయితే నాన్ వెజ్ చేసిన కొన్ని తప్పులు నేను చెప్తాను. ఇవి సరే, ఇటువంటివి గట్టిగా అనడం వల్ల సరే కేసులు పెట్టారు, అవి తేలుతాయి తెలియవు ఎవరికి తెలియదు. కానీ ఏమవుతుందంటే ఇప్పటిదాకా సెలబ్రిటీస్ ఆగారు ప్రమోట్ చేయకుండా, రేపు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా జాగ్రత్తగా ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అమ్మో మనకు తెలుసు తెలియకో వాళ్ళకి వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చేస్తే మనం రేపు అవుతాం. కేసు పెట్టినంత మాత్రాన డిఫేమ్ అయ్యేది అవుతారు కదా వాళ్ళు. ఇప్పుడు మేము చేయలేదు అనడం ఓకే,
కానీ అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దే కదా. మెట్రో మీద లిటరలీ పలానా గేమ్ ఆడండి, బెట్టింగ్ ఆడండి అని వేసేస్తున్నారంటే దానికి రెస్పాన్సిబిలిటీ మెట్రో కదా. సో దానికి రెస్పాన్సిబిలిటీ మీరు కాబట్టి అవును మేము చేయలేదు, మేము చూసుకొని ఉండాల్సింది, సరే చేయలేదు అంతవరకు ఓకే. అప్పుడు మీరు లంచాలు తీసుకొని ఇవన్నీ కూడా చేశారా, లేకపోతే మీరు డబ్బులు సంపాదించడానికి దీన్ని వాడుకున్నారా అని నిర్ణయం చేసినప్పుడు అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది, గవర్నమెంట్ మీద ఉంటుంది. బట్ పవర్ ఉంది కాబట్టి ఇప్పుడు కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది, సరే వాట్ ఎవర్. బట్ నాన్ వెస్ట్ చేసిన తప్పులు చెప్తారు. ఒకటి, తల్లిని తిట్టడం. అవతల వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినంత మాత్రాన నీ తల్లి ప్రాస్టిట్యూషన్ చేసింది, ఇటువంటి మాటలు అనేది తనకి సరే దానికి క్షమాపణ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. ఒకసారి వదిలేసిన తర్వాత ఆ మాట అబ్సల్యూట్లీ అది రాంగ్. కాలు జారినా పర్లేదు, నోరు జారితే తీసుకోలేము. అవును, అది అతని మీద కొంత నెగిటివ్ అయింది. ఇంకొకటి, రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ నడుమ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. మీరు యుద్ధం అంటారు, యుద్ధం వస్తే ఏమవుతుంది, అంతా నష్టం జరిగిపోద్ది, మన అందరికీ కూడా నష్టమే, అది ఇది దీనికోసం మీరు ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందని చెప్పి ఎదురు చూడడము ఇవన్నీ కూడా వేస్ట్, ఇండియా యుద్ధం చెయ్యదు అని చెప్పి ఆయనకున్న క్యాలిక్యులేషన్స్ ఏవో వేసి ఆయన చెప్పాడు. సో కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మన కంట్రీని డిస్కరేజ్ చేసేట్టు ఉండకూడదు. మేబీ నువ్వు ప్రపంచయాత్రుడికి 100 కంట్రీలు చూసి ఉండొచ్చు కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతుందా లేదా, చెయ్యాలా వద్దా అనేది ఆ సిచ్యువేషన్ బట్టి ఆ టైంలో డిసిషన్ తీసుకుంటారు. కానీ ముందుగానే వీళ్ళు చెయ్యరు, వీళ్ళు చేస్తారు, స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. అట్లా చేయడం అనేది కొంత డిస్కరేజింగ్ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న సోల్జర్స్ వాళ్ళు కూడా ప్రాణాలు పెట్టి అక్కడ పహారా కాస్తుంటారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది, యుద్ధం చేయాల్సింది వస్తే మా పర్మిషన్ కోసం చూడొద్దు, మీరు కానివ్వండి అని చెప్పి. పర్మిషన్ ఇవ్వడమే పర్మిషన్, అంతే, పర్మిషన్ ఇవ్వడమే పర్మిషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇప్పుడు దీని గురించి మళ్ళీ ఇంకొక పెద్ద లెక్చరే అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ని దారికి తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేయించారు, 26 మంది అభంశుభం తెలియని వాళ్ళని చంపేశారు. సో ఇంకొకసారి ఇటువంటిది జరగకుండా ఉండాలి, వాళ్ళకి భయం పుట్టాలి. ఇప్పుడు దానికి సేనల్ని మోహరిస్తున్నాం మనం సరిహద్దు వెంబడ. అలాగే నౌకాదళాలు వెళ్ళి అరేబియా సముద్రంలో కరాచీకి దగ్గరలో కాస్త బాహుబలి, అయ్యన్స్, విక్రాంత్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వీళ్ళందరూ పనిపాటు లేకుండా ఊరికి బిల్డప్ ఇవ్వడానికి వెళ్తున్నారా? వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మెసేజ్ వేయాల్సిన పరిస్థితి రాకపోవచ్చు, కానీ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొంది. దీనివల్ల మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనే వాళ్ళు లెక్కలేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండడం వల్ల ఈ బోర్డర్ ఎంబడ మొత్తం మనం మోహరిస్తే వీళ్ళు ఏం చేస్తారు, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్తోనూ ఇరాన్తోనూ బోర్డర్లు ఉన్నాయి. ఈ బోర్డర్లో ఉన్న సైనికులందరినీ ఇటు రప్పిస్తారు. ఇప్పుడు ఏమైంది, ఈ సైనికులందరూ కూడా అమ్మో ఇండియా యుద్ధం చేస్తుందేమో అని చెప్పి ఇటు వచ్చి నించున్నారు. కొట్టుకోకపోవచ్చు, సైనికులందరూ ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఏమైంది, బెలూచిస్తాన్ వాడు ఆల్రెడీ 2 పట్టణాలు క్యాప్చర్ చేశాడు. ఇది మన విజయమే. మనం ఏం చేయకుండా అక్కడ నించొని ఉంటే చాలు, పని జరిగింది. భయపడే పొజిషన్ వచ్చింది. ఎస్, భయపడే పొజిషన్ కాదు, పాకిస్తాన్లో 2-3 నగరాలను కలిపేసుకున్నారు. ఇప్పుడు బెలూచిస్తాన్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. కానీ కొన్నిసార్లు బెత్తం పెట్టుకుని ఇట్లా పెడితే చాలు, కొట్టాల్సిన పని లేదు. సో ఇట్లా బెత్తం ఎత్తి పెట్టుకున్నప్పుడు ఆ టీచర్ కొట్టాడరా, వాడు ఊరికే బెత్తం ఎత్తాడరా అని చెప్పావు, వాడికి భయం ఉంటుందా? ఉండదు. సో అటువంటి పని నువ్వు నాన్ వెస్ట్ చేస్తావు బేసికల్లీ. సో ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు. మీరు అంటే ఆడెవడో చెప్తే ఇదంతా జరిగిపోతుందని మనం అనొచ్చు, బట్ నాన్ వెస్ట్ ఈజ్ మోర్ దెన్ ఏ పేపర్ ఇవాళ. ఎందుకంటే ఆయనకున్న సబ్స్క్రైబర్స్ ఆ రేంజ్లో ఉన్నారు, ఆయనకున్న ఫాలోయింగ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి సో ఆయన ఒక మాట చెప్పినా కూడా ఒక ఈనాడు పేపర్లో వేసేదంత పెద్ద విషయం అవుతుంది, అంతకన్నా పెద్ద విషయం అవుతుంది చెప్పాలంటే. సో కాబట్టి దేశ సమగ్రతకి లేకపోతే దేశం యొక్క ఇంపార్టెంట్ డిసిషన్స్కి సంబంధించిన వాటిలో డిస్కరేజింగ్గా మాట్లాడకుండా ఉంటే బెటర్. సో ఇది చాలా పెద్ద ఇది విషయం. అండ్ దాంతోపాటు ఇప్పుడు తను ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ వాటి గురించి, అంటే వాటి ప్రమోట్ చేసిన ఇలా చేశారని చెప్పడం కాకుండా వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడం, కానీ ఇది ఓన్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్ల మీద లేకపోతే మిగతా వాళ్ళ మీద కదా, అందరి మీద జరిగింది ఇది. అబ్సల్యూట్లీ అదే. ఇప్పుడు ఏంటంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే సిద్ధాంతం ఏదైనా ఉండుండొచ్చు, అది ఎప్పుడో చెప్పుండొచ్చు. ఇప్పుడు చిన్న పాము ఉంది, దాని పోతుంది, కర్రతో కొట్టాలనుకున్నాం, చిన్న కర్రతో కొడితే పోయేదానికి
ఇంత పెద్ద కర్ర, గోటితో పోయేదాన్ని గొడ్డలి గొడ్డలు దాకా రెండు డిఫరెంట్ సామెతలు మనకున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ పాము కొట్టడానికి ఇంత పెద్ద కర్ర తీసి కొట్టామనుకో, సరే పాము చచ్చిందో చచ్చింది, దాని పక్కన రోడ్డు ఉందో ఆ రోడ్డుకి పెద్ద బొక్కడింది అనుకున్నాం, పాముని చంపేసావు బట్ రోడ్డును కూడా డ్యామేజ్ చేసావు, దానికి అంత అవసరం లేదు, కొడితే సరిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడు వాళ్ళ అమ్మల గురించి, వాళ్ళు బ్యాక్గ్రౌండ్స్ గురించి. అలాగే ఇప్పుడు మెట్రో మీద వేశారు, అది తప్పు, అధికారులు కొంచెం చూసుకొని ఉండాల్సింది, అధికార నిర్లక్ష్యం వల్ల అయ్యుండొచ్చు. అధికార నిర్లక్ష్యం వల్ల వేరు, అధికారులు లంచాలు తీసుకొని చేశారన్న వేరు. సిమిలర్లీ వీళ్ళని వాళ్ళని తిట్టడం వేరు, వాళ్ళ అమ్మల దాకా వెళ్ళడం వేరు. అధికారుల నిర్లక్ష్యం వేరు, అధికారులు లంచాలు తీసుకొని కావాలనే చేశారన్న వేరు. పొరపాటు వేరు, కావాలని చేశారు. నేను ఇదే చెప్తున్నా, అధికారులకు ఒక రూలు, సామాన్యుడికి ఒక రూలు కాదు. సామాన్యులు ఎవరి మీద అయితే ఇప్పటిదాకా కేసులు పెట్టారో వాళ్ళందరూ కూడా పొరపాటునే చేశారు. అందరూ అంటే అందరూ, కొంతమంది పక్కన పెట్టద్దాం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు పడ్డా కూడా వాళ్ళు చేస్తున్నారు. బట్ ఫస్ట్ టైం ఎవరి మీద అయితే కేసులు పడ్డాయి వాళ్ళందరికీ కూడా అరే మెట్రో మీద ఉంది, అందరూ ఓపెన్ గా చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడు, ధోని చేస్తున్నాడు, నేను ఎంత అనుకుంటారు కదా. అది తప్పని ఎవరు తెలిసేట్టు నువ్వు చెప్పకపోగా గవర్నమెంట్ ఆధారిత మెట్రో వాటి మీద నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు? అది ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది ఇది. ఒకవేళ వీళ్ళ మీద కేసులు పడ్డం అయితే వీళ్ళ మీద కేసులు పడ్డం తప్పు, అమాయకుల మీద, అమాయకులు అని కూడా కాదు, వాళ్ళు పొరపాటు చేశారు ఫస్ట్ టైం. సో నేను అనేది అదే, ఈయన ఏంటంటే చిన్న పవనైనా పెద్ద కర్రతో కొడదాం అని చెప్పి కొన్నిసార్లు లేనిపోయిన మాటలు కూడా గట్టిగా ఆరోపణలు. అది అంటా అని కూడా అనరు ఆయన. నేను చిన్నప్పటి నుంచి చూశాను, వాళ్ళు ఇలా ఎదిగారు, ఇలా పెరిగారు, ఇలా డబ్బులు సంపాదించారు, విడిపోయారు, అది కంప్లీట్ ఆయన ఓన్ స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళ లైఫ్ని చూసినట్టు. అది ఎంతవరకు కరెక్ట్? పక్కన వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరి మాట్లాడడం అది సింపుల్గా చెప్తా. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మీకు కెమెరామ్యాన్ లేకపోతే ఎవరో ఉన్నారు అక్కడ, ఫ్రెండ్లీగా వర్క్ చేసుకుంటుంటారు, ఎవడో ఒకడు వచ్చాడు, సరే ఆయన మీద ఏదైనా ఆరోపణలు ఉండొచ్చు, ఆయన వేరే ఇంతకుముందు వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాడు, ఆ సంబంధం ఏదైనా ఉండొచ్చు, ఆయన మీతో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, లేకపోతే మీరు ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనే విషయం నేను గట్టిగా మాట్లాడేశాను అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, రేపటి నుంచి మీకు అమ్మో ఆయనతో మాట్లాడితే నన్ను కూడా అనుకుంటారేమో అని భయంతో దూరం ఉంటాం. సో ఆరోపణల వల్ల కూడా కొన్నిసార్లు తగ్గుతారు. జనరల్గా అపోజిషన్ పార్టీ చేసేది అదే. ఇప్పుడు ఒకప్పుడు 1,00,000 కోట్లు తీసుకున్నాడు అని చెప్పి అపోజిషన్ నాయకుడి మీద గట్టిగా వేసుకునేవాళ్ళు. ఆ 1,00,000 కోట్లు ఈ రోజు దాకా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, అవన్నీ తెలియదు. సరే 1,00,000 కోట్లు 500 కోట్లు అయి ఉండొచ్చు, 50 కోట్లు అయి ఉండొచ్చు అంటారు. బట్ దాన్ని ఏం చేస్తారు, హైప్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే న్యూస్ పెద్దదవుతుంది, అవేర్నెస్ పెద్దదవుతుంది, అండ్ అమ్మో అని చెప్పి జాగ్రత్తగా ఉంటారు. సో అది తప్ప రైటా అంటే ఫ్యాక్ట్స్ పరంగా అది తప్పు, చట్టపరంగా తప్పు అది. సో దాంతోపాటు ఇప్పుడు చూసుకుంటే నాన్వేషణపై కేసులు పడ్డాయి, ఇలా గవర్నమెంట్ వరకు వెళ్ళాను, కానీ ఆయన అసలు ఏ కంట్రీలో ఎప్పుడు ఉంటాడో ఆయనకే క్లారిటీ లేదు. సో అలాంటి వాడిని పట్టుకోవడం అనేది ప్రభుత్వం ద్వారా అవుతుందంటారా? సో ఇక్కడ ఒక మెసేజ్ పంపిస్తున్నారు ప్రభుత్వం, ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడితే మేము కేసులు పెడతాం. ఇప్పుడు నాన్వేషణ మీద పట్టుకోవడానికి అదొక పెద్ద మిషన్ అవుతుంది. అబ్సల్యూట్లీ ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు ఇంకా అది. సో ఇంకోటి ఏంటంటే లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు. ఇప్పుడు మన పాలిటిక్స్ గురించి బ్రిటన్ వాడు డిస్కస్ చేయొచ్చు, అమెరికా వాడు డిస్కస్ చేయొచ్చు, మన దేశంలో డెవలప్మెంట్ గురించి వాడు డిస్కస్ చేయొచ్చు, ఎవరైనా డిస్కస్ చేయొచ్చు. సో వాడు అబద్ధాలు చెప్పొచ్చు, నిజాలు చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఒకవేళ అది మనకి ప్రాబ్లం అనిపిస్తే ఇండియాలో బ్లాక్ చేస్తారు కొన్నిసార్లు, ఇంకా అదైతే నెక్స్ట్ లెవెల్కి ఏమో తీసుకెళ్తారు. బట్ ఇవి అంతవరకే చూడాలి తప్ప వీటిని కేసులు పెట్టడం వరకు ఒక సందేశం ఏంటంటే జస్ట్ కొన్నిసార్లు ఏమవుతుంటే కేసు మాత్రమే పెడతారు, ఇంకా అది ముందుకెళ్ళదు. కేసు పెడతారు తప్ప అదొక భయం క్రియేట్ చేయడానికి, మిగతా వాళ్ళు ఇటువంటి తప్పు దోవలో నడవకుండా ఉండడానికి. ఇలా మాట్లాడితే మేము ఇలా రియాక్ట్ అవుతామని చెప్పి నాకు మీకు చెప్పిన సేమ్ సిద్ధాంతం మొత్తం ఉంటుంది, కొట్టినట్టు భయం క్రియేట్ చేస్తారు. సేమ్ అట్లనే ఇప్పుడు నాన్వేషణ రీసెంట్ ఒక సేమ్ ఇట్లా వీడియోలో కూడా నాగార్జునని కూడా తిట్టారు. నాగార్జున గారిని కూడా ముందు ఈయనేసేవాళ్ళు కాశ్మీర్ బిగ్ బాస్ వాళ్ళందరినీ కూడా అన్నాడు కదా. అదే దానికి మీరు ఏమని చెప్తారు? ఎందుకంటే నాగార్జున ఇందులో ఇన్వాల్వ్ చేసి ఆయన్నే చంపేయాలి ఫస్ట్, కాశ్మీర్ తీసుకెళ్ళాలన్న స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ కూడా చాలా మందిని ఉగ్రవాదులతో పోల్చి దానికి చేశారు. సో అంటే బేసికలీ ఈ ఉద్దేశం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్లో ఆడే డబ్బు చాలా వేరే వాళ్ళ చేతులకు వెళ్తుంది, అది ఉగ్రవాద చేతులకు వెళ్తుంది కాబట్టి నువ్వు ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టే. సో అగైన్ ఇందాక చెప్పిన సిద్ధాంతమే, మెట్రో మీద ఉంది కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం కాదు, నువ్వు లంచం తీసుకొని చేసావంటే అది అమ్మో అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు వీడు
ఆ ఉగ్రవాదికి వెళ్తుందో లేదో వీడికి తెలియదు, తెలీదు. ఏదో చేసేసాడు. కాకపోతే నువ్వు ఉగ్రవాదివే అనేసరికి అమ్మో ఒక భయం క్రియేట్ అవుతుంది వెంటనే. పెద్ద నోరేసుకొని పడిపోతారంటారు చూడండి. కొన్ని గయ్యాలు గంపలు ఉంటారు ఇళ్ళల్లో, వాళ్ళు ఏ ఉన్నా లేకపోయినా కూడా గట్టిగా అమ్మో దీంతో పెట్టుకోకూడదురా బాబు అనే టైప్లో ఈ జనరల్గా మీరు కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే జీన్స్ సినిమా చూసారా, పాతది, ఐ మీన్ శంకర్ గారిది, మేబీ చూసే దాంట్లో రాధిక ఒక గయ్యాలి గంప క్యారెక్టర్ చేస్తారు అనమాట. ఓకే జీన్సా, యా తెలుసా. సో ఆవిడ అరుస్తూనే ఉంటది 24/7. కానీ మీకు ఒక చిన్న విషయం చెప్తా, దాంట్లో ఏంటంటే ఈవిడ తోడుకోడలు కడుపుతూ ఉంటుంది నెలలు నిండిన శూలాలు. ఆవిడ అయ్యా నేను లేవలేకపోతున్నాను మరిది గారు నాకు కాస్త సోడా అయినా తెచ్చివ్వండి అంటారు. వీడు పాపం నిండు శూలాలు పాపం అని చెప్పి సోడా తెచ్చడానికి పరిగెడుతుంటాడు. మామూలుగా అయితే వెళ్ళిపోతాడు. ఈమె ఏం చేస్తుంది, ఓహో దాని మీద నీకు మనసు అయిందా, దాంతో నువ్వు కొట్టాలనుకుంటున్నావా. అప్పుడు వాడు ఏం చేస్తాడు, వామ్మో ఇప్పుడు నేను వెళ్తే కూడా దానికి ఇది చేస్తారా అంటే, నువ్వు ఆగమ్మా, నువ్వు వద్దులే భయ్యా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. నిజానికి లేదు, కానీ ఆ నోటి మాట వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఒక పెద్ద అగాధం క్రియేట్ అవుతుంది. ఆవిడ పర్పస్ సర్వ్ అయింది. ఆవిడ పర్పస్ ఏంటి, వీళ్ళిద్దరికి పొరపాటును కూడా హెల్ప్ చేయకూడదు అన్న పాయింట్ లో ఆవిడ ఉంటుంది. వెళ్ళకూడదు అంటే ఏదో ఒక నెగిటివ్ మీద అగెనిస్ట్ గా ఉంది. ఈవిడికి ఏదో రకంగా డ్యామేజ్ చేయడానికి ఎన్ని అక్రమ సంబంధాలు అయినా పెడుతుంది, ఏమైనా పెడుతుంది. సో అదే పాయింట్ లో ఇప్పుడు కూడా ఇప్పుడు నాన్ వెజ్ తీరు కూడా అలాగే ఉంది. ఇంకా అది తప్పంటే తప్పే, అది అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. సరే ఇంకా నాగార్జున గారిని కూడా వాళ్ళతో అదే కదా ఇప్పుడు చిన్న చిన్న వ్యక్తులు అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, రేపు ఎప్పుడైనా సరే మీరు బిగ్ బాస్లో సెలెక్ట్ చేసే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్కి రేపు ఫ్యూచర్లో సెలెక్ట్ చేసే కంటెస్టెంట్లు అయినా సరే క్లీన్ రికార్డు ఉన్న వాళ్ళని, ఇటువంటి పనులు చేయని వాళ్ళని, ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఇటువంటివి చెయ్యను అనే వాళ్ళని మాత్రం మీరు ఎంపిక చేసుకోండి అనే ఒక సందేశం ఇస్తున్నాడు. మేబీ వెళ్తుందేమో ఆ సందేశం కూడా. అదే వెళ్ళడం వరకు తప్పలేదు, కాబట్టి ఇంత దారుణంగా ఇవ్వాలి. సేమ్ ఇదే అది నార్మల్ గా చెప్పేస్తే ఎవడు పట్టించుకోడు కాబట్టి నార్మల్ గా చెప్పినా పట్టించుకుంటారు, అంత చేయాల్సిన అవసరం లేదు. అదే అన్వేష్ గారు, మీరు ఒకవేళ కనుక ఈ వీడియో చూస్తుంటే మీరు నార్మల్ గా చెప్పినా చూస్తారు జనాలు, అంత ఫాలోయింగ్ ఉంది మీకు, మీరు మరి అంత డీప్ డెరగేటరీగా అవుతుంది, చూసుకోండి. చూసారు కదా ఆడియన్స్, మనకి తెలియాలి అనుకున్న విషయాలు, శేఖర్ భాషా గారి నోటి నుంచి వినాలనుకున్న అన్ని ఇన్ఫర్మేషన్లు ఆల్మోస్ట్ మనకు వచ్చినాయి. సో మీకు ఇకపై ఇప్పుడు దాకా విన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్ ఉన్నా, మీరు ఈ క్వశ్చన్ అడగాలనుకున్నా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంత ఇన్ఫర్మేషన్ని మాకు షేర్ చేసినందుకు, మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ తిరిగి ఇంకొక అద్భుతమైన గెస్ట్తో, అద్భుతమైన ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సౌమ్య, బాయ్.